మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఒక సందర్భంలో పేరు ప్రస్తావించను కానీ ఒక సందర్భంలో నేను ఒక టెలివిజన్ సీరియల్ షూటింగ్ జరుగుతోంది రైట్. ఆ ఇంటి మేము ఏ లొకేషన్ అయితే షూటింగ్ చేస్తున్నాం ఆపోజిట్లో నేను ఎప్పుడో పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారు, వారు ఇప్పుడు పెద్ద డైరెక్టర్, వారి ఆఫీస్ అక్కడ ఉన్నారు అంటే ఓకే జస్ట్ ఒక హలో చెప్పడానికి నేను వెళ్ళాను. ముందు వెళ్దామా లేదా అంటే నా కలీగ్ ఎవరో వెళ్దామండి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వచ్చాను ఇలాగా అని చెప్పేసారు. కుర్రాడు ఎవరు వచ్చి లేరండి ఆయన బిజీగా ఉన్నారు తర్వాత రమ్మండి అని చెప్పేసారట. ఐ సెడ్ ఫైన్ అని వెళ్ళిపోయాను. నేనేమి దాన్ని ఇట్ డింట్ ఈవెన్ టచ్ మై. ఐ సెడ్ మేబీ వాళ్ళు ఏదో డిస్కషన్లో ఉన్నారని వచ్చేసారు. తర్వాత ఒక 2 రోజుల తర్వాత సార్ మీరు వచ్చి వెళ్ళారా నేనేనండి ఐఎమ్ సారీ అండి అన్నారు. అంటే మీరు వచ్చి వెళ్ళారు నా వాడు చెప్పలేదండి అని. ఐ సెడ్ ఓకే సార్ కూల్ అయిపోయినట్టు లీవ్ ఇట్ అవుట్ వదిలేండి. సో అక్కడ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ కుర్రాడు వచ్చింది చెప్పి సార్ సినిమా షూటింగ్ అంతా అయిపోయింది వేషాలు ఏమీ లేవని చెప్పమన్నారండి అని. సో దెన్ ఐ రియలైజ్డ్ ఓకే ఓహో ఇలా కూడా ఉంటుందేమో, అందుకని వద్దు డోంట్ డిస్టర్బ్ ఎనీవన్. యాక్సిడెంటల్లీ ఎదురుపడ్డాం అనుకోండి ఎలా ఉన్నారండి బాగున్నారా కట్. అది తప్పు అంటే తప్పు, అది రైట్ అంటే రైట్, వదిలేయడమే అంతే. ఇవన్నీ చాలా చిన్న చిన్నవే విషయాలైనా కూడా కొంచెం ఇబ్బందే సార్. ఇబ్బంది అని కాదమ్మా, ఇప్పుడు అదే చెప్తున్నాను. అందుకనే నేను ఎలా తీసుకుంటాను, నేను తప్పు అని కూడాను అదే అర్థం చేసుకోవడం. వారికి ఏంటి డే ఇన్ డే అవుట్ లెటర్సే ఒక 6 నెలలండి లేకపోతే సంవత్సరం అనండి లేకపోతే 2 సంవత్సరాలండి రోజు నాలాగే ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు ఆర్టిస్ట్ వేషం కోసం. ఆయన చూసి ఆయనకి విసుకొచ్చి ఉంటుంది. కరెక్ట్గా భోంచేసే టైంకి ఇలా ఎవడో వచ్చాడంటే బహుశా ఇదేమో అని అనుకుని ఉంటారు, అనుకునే ప్రమాదం ఉంది. కరెక్టే అదే. సో నువ్వు అలాగా ఆలోచించావనుకోండి అది తప్పుగా అనిపించదు. దాని నుంచి నేను నేర్చుకున్న పాఠం వద్దు. కానీ ఆశ్చర్యం ఏంటంటే సార్, మీరు శైలజ గారు కొంతకాలం అవకాశాలు రాలేదన్నారు కదా, ఆ టైంలో ఇంత పెద్ద లెజెండ్ దిగ్గజం బాలుగారు ఇండస్ట్రీలో ఉన్నారు. చాలామందికి వచ్చే ప్రశ్న ఇది, వారు ఒక 2 మాటలు చెప్పేస్తే అయిపోతుంది కదా ఒక నలుగురు చెప్తే అని. అది బహుశా వారి ప్రిన్సిపల్స్కి వారు ఎవరిని ఎప్పుడు చరణ్ గారినే ఆయన ఎప్పుడు కూడా పాడించు అని చెప్పరు. అలాంటిది సార్ని తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. కానీ ఈ ప్రశ్న రాక మానదు. బట్ ఆయన కూడా ఇప్పుడు విచిత్రం ఏంటంటే మా ప్రశ్న ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మీరు ఇప్పుడు అడిగిన దీని గురించే శైలజ గారు చెప్పారు ఇంటర్వ్యూలో, అన్నయ్య ఎవరికి రికమెండ్ చేయరని చెప్పారు. నేను చెప్పాను సార్ హిమ్సెల్ఫ్ హెస్ టోల్డ్, అవును నేను ఎవరికి చెప్పనండి నా చెల్లెలు పాడుతుందని, ఎందుకంటే వాళ్ళకి తెలుసు పాడుతుందని. అవును బాగుంది కేపబిలిటీ ఉంటుంది వాళ్ళే పిలుస్తారు. బట్ నేను అన్నగా వ్యక్తిగా ఏంటి నా మ్యూజికల్ ట్రూప్స్ నా కాన్సర్ట్స్లో నా చెల్లెల్ని తీసుకెళ్తున్నారు. ఇంతకన్నా ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏం కావాలి చెప్పండి. అది కరెక్టే సార్, అది కరెక్ట్. అంటే ఇది ఎందుకు సార్ అంటే ఏదో టాలెంట్ కోసం అని కాకుండా ఒక బేసిక్ ఒక కెరియర్ ఒక జీవిత సమస్య అయినప్పుడు దాన్ని మీరు ఎలా ఎదుర్కొని ఉంటారా, ఎన్ని ఆపర్చునిటీస్ ఎన్ని ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసి ఉంటారా. 7.5 సంవత్సరాల పాటు అంటే చిన్న విషయం కాదు కదా సార్. ఎలా ఎదుర్కొన్నారు సార్ అప్పుడు? మరి దట్ ఈస్ నేను అగైన్ ఇక్కడ కూడా నేను పాజిటివ్గా ఎలా తీసుకుంటానంటే, ఇప్పుడు బోత్ ఆఫ్ అస్ సినిమా ఇండస్ట్రీ, నేను ఆ టైంకి రికగ్నైజ్డ్ యాక్టర్, తను కూడా రికగ్నైజ్డ్ సింగర్. ఇప్పుడు మా ఇద్దరు ప్రయాణం ఎలా తీసుకుందాం, ఆన్ వన్ సైడ్ తను బిజీ నేను బిజీ, ఓకే కలయిక ఆర్ ది స్పెండింగ్ ఆఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది. ఇవాళ మా ఇద్దరికి ఉన్న ఈ అవగాహన ఆ రోజు ఉండకపోయిందేమో. ఆ పని లేకపోవడం వల్లే ఇంత అండర్స్టాండింగ్ వచ్చిందేమో. మనిషికి ఎప్పుడు ఎవ్రీథింగ్ స్మూత్గా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు, కష్టాలు వచ్చినప్పుడే నిజస్వరూపాలు బయటకు వస్తూ ఉంటాయి. అది గనక నువ్వు బ్యాలెన్స్ చేయగలిగితే లైఫ్ ఇస్ స్మూత్. సో బహుశా మా ఇద్దరిని ఈ అండర్స్టాండింగ్ ఇలా ఉండడం కోసమే భగవంతుడు ఇది చేసాడేమో అని నేను అనుకుంటాను. ఇది ఇప్పుడు ఆఫ్టర్ థాట్ సార్. అప్పటి పరిస్థితుల్లో హౌ డిడ్ యూ స్విమ్ త్రూ అండ్ మీ తర్వాత మీ ద్వారాలు ఎలా తెరుచుకున్నాయి? బేసిక్గా అప్పుడు ఉన్నప్పుడు ఏవో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కొనుక్కున్నవి. సో ఫస్ట్ మన ఇంట్లో ఏం చేస్తాం, ముందు పెట్టేస్తాం, వన్ బై అది అమ్మేయడమో ఏదో చేస్తాం. దట్స్ హౌ ఐ వెంట్ త్రూ.